ఒక బస్సులో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఆయన కూర్చుని తుఫాన్ నిర్వాహక చర్యలన్నింటినీ తీసుకుని పక్క రాష్ట్రం నుంచి బంగాళదుంపలు కూడా తెప్పించి హెరిటేజ్ మిల్క్ వాళ్ళని కూడా ఫ్రీగా మిల్క్ సప్లై చేయాలని చెప్పి స్టేబిలిటీ ఆఫ్ ద సిటీ తిరిగి వచ్చేదాకా అక్కడి నుంచి కదలకుండా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అప్పుడు? ఎక్కడున్నాడు గుర్తుందా అందరికీ? హుదూ తుఫాన్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సేవలు చేసినట్టు కనిపించింది ఎక్కడన్నా? హైదరాబాద్లో లోటస్ పాండ్లో చాలా హాయిగా ఉండి విశాఖపట్నం మొహం కూడా చూడలేదు. అప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా ఉంది. ఇప్పుడు అది కూడా లేదనుకోండి, అది వేరే విషయం. ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా హాయి కూర్చుని ఇక్కడ మహేష్ బాబు ఫిలిం థియేటర్లో మంచి సినిమాని ఎంజాయ్ చేస్తా హ్యాపీగా గడిపాడు. ప్రజల సేవ ఎక్కడైనా పట్టిందా? కానీ విశాఖపట్నాన్ని మాత్రం రాగానే క్యాపిటల్ చేస్తాను తిరుగుతాడు. అదైనా చేయగలిగావా? దేనికన్నా ఉందా? ప్రజల సమస్యలు నీకు ట్రోల్ కంటెంట్ అయినాయా? ట్రోల్ అంటే ఏంటో అసలు నిజమైన ట్రోల్ ఇప్పుడు నేను చూపించిన ఒక్కసారి ప్లే చేయనా? మండింది ఏపీలో. అక్కడ ఎవరైనా కూడా వాస్తవులు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు నివసిస్తున్న వాళ్ళందరికీ మీ ట్రోల్స్ చూస్తే మండింది. ఇప్పుడు తిరిగి ర్యాక్ చేయనా దీన్నే విషయాన్ని నేను